హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక విజ్ఞప్తి. ఇప్పుడు మన ప్రభుత్వము పామ్ పండు పంట కుంటలని విలేజ్లలో ఎంకరేజ్ చేస్తూ ఉంది. అది ఉపాధి హామీ కింద అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే, ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఉన్నది, కరువు వచ్చే అవకాశం ఉన్నది అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పుడు ఈ చూపెడుతున్నదంతా కూడా మేము పెద్ద చెరువు తీసినాం పామ్ పండ్లు, దీంట్లో చేపలు వేస్తున్నాం. దీనివల్ల భూమి తేమ శాతం కూడా పెరిగి నీళ్లు తక్కువ మోతాదులో పడుతూ ఉన్నాయి. ఎంత పచ్చగా ఉందో చూడండి. ఇక్కడ మేము నీళ్లు చాలా తక్కువ కడుతూ ఉన్నాం. వాటర్ తక్కువ పడుతూ ఉంది, భూమి తేమ పెరుగుతూ ఉన్నది. అందుకే ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మాత్రం తప్పకుండా అందరూ పామ్ పండ్స్ తీసుకోవాలి. ఈ పామ్ పండ్స్ వల్ల ఒక 2 గుంటల భూమి మాత్రమే వేస్ట్ అవుతూ ఉంటుంది. ఈ వేస్ట్ అనేది మనం భావించకూడదు. ఎందుకు అని అంటే 2 గుంటలలో మనం పండే పంట కూడా చాలా తక్కువ. పత్తి అయితే మా అంటే 30-40 కిలోలు వెళ్తుంది, అంటే 2000 లోపే. మా అంటే మిర్చి వేసుకున్నా కూడా 2000 లోపే. వరి కనుక ప్యాడీ మనం వేసుకున్నట్టయితే అది కూడా కింటన్నర కంటే ఎక్కువ పండదు. అంటే మనం 2000 మనం చూసుకుంటున్నాం. అదే పామ్ పండు కనుక 12 మీటర్లతో పామ్ పండు తీసుకోగలిగితే గవర్నమెంట్ చెప్పినట్టు అందులో మనం చేపలు వేసుకోవచ్చు. అదేవిధంగా కట్ట మీద కూడా తీగ జాతి పెట్టుకోవచ్చు. ఆ తీగ జాతి వల్ల కూడా మనకి ఇంటికి మంచి కూరగాయలు ఆహారంగా తీసుకోవచ్చు. అదే చేపలు అమ్ముకోవడం వల్ల కూడా ఆ నష్టాన్ని మనం భరించుకోవచ్చు. అదే భూమిలో ఉన్న దాంట్లో కూడా మనకు భూమిలో పామ్ పండు ఉండడం వల్ల కూడా మనకు ఉండబడిన భూమిలో కూడా తేమ శాతం పెరుగుతుంది. మనం రోజువారీ కట్టే వాటరు ఏదైతే ఉందో అది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ వాటర్తోనే పంటలు పండే అవకాశం